ఒక ఇంట్లో తండ్రి కొడుకు ఎప్పుడూ గొడవ పడేవారు. తండ్రి కొడుకుని ఎప్పుడూ తిడుతూ ఉండేవాడు. ఏరా ఏదైనా పని చేసుకోవచ్చు కదా, జీవితం పూర్తిగా ఖాళీగానే ఉంటావా, ఇప్పుడు కష్టపడకపోతే ఇంకెప్పుడురా కష్టపడతావు, ఈ వయసులో కష్టపడి పని చేసుకోవచ్చు కదా అని తండ్రి రోజు తిడుతూ ఉంటాడు. ఒకరోజు ఆ తండ్రి కొడుకుని ఇంట్లో నుంచి పంపించేశాడు. నువ్వు వెళ్ళి ఏదైనా సాధించి ప్రయోజకుడివై ఇంటికి రా అని కొడుకుని ఇంట్లో నుంచి గెంటేశాడు. కొడుకు కూడా కోపంతో సరే నేను వెళ్ళి ఏదైనా సాధించే ఇంట్లో అడుగు పెడతానని వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయి సిటీకి వెళ్ళి బాగా కష్టపడి సంపాదించి 3 సంవత్సరాల తర్వాత ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే వాళ్ళ అమ్మతో అంటాడు, వెళ్ళి మీ ఆయనకు చెప్పు నీ కొడుకు బాగా డబ్బు సంపాదించి గొప్పవాడై ఇంట్లో అడుగు పెట్టాడని చెప్పు అంటాడు. అప్పుడు ఆ తల్లి ఏడుస్తూ అంటుంది, మీ నాన్న 2 సంవత్సరాల ముందే క్యాన్సర్తో చనిపోయాడయ్యా. మీ నాన్న చనిపోయే ముందు ఒక లెటర్ రాసి నువ్వు ఎప్పుడైతే తిరిగి ఇంటికి వస్తావో అప్పుడు ఈ లెటర్ నీకు ఇవ్వమన్నాడని అంటుంది. ఆ లెటర్ ఓపెన్ చేయగానే, బాబు నువ్వు తిరిగి వచ్చేలోపు నేను బ్రతికి ఉంటానో లేదో నాకు తెలియదురా, నాకు క్యాన్సర్ అని ముందే తెలుసు, నేను చనిపోయిన తర్వాత నువ్వు ఇంట్లో వాళ్ళకి భారం కాకూడదని నిన్ను ఇంట్లో నుంచి గెంటేశాను, నన్ను క్షమించు నాన్న అని ఆ లెటర్లో రాసి ఉంటుంది. తల్లిదండ్రులు తిడుతున్నారని మనస్తాపం చెందితే వాళ్ళు ఎందుకు తిడుతున్నారో మన కోసమే కదా అని ఒక్కసారైనా మనం ఆలోచిస్తున్నామా?